RRR సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రొడ్యూసర్ డివివి దానయ్య, డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ భారీ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం నానితో సరిపోదా శనివారం సినిమా చేస్తున్న ఈ బ్యానర్ కొత్తగా హంగ్రీ చీతా అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించిందని సమాచారం. దీంతో డివివి దానయ్య రిజిస్టర్ చేయించిన టైటిల్ ఎవరి కోసం అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ బ్యానర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం పొలిటికల్ సీజన్ కారణంగా షూటింగ్ బ్రేక్ లో ఉన్న ఈ యాక్షన్ డ్రామాకి మేకర్స్ ఆల్రెడీ దే కాల్ హిమ్ వోజీ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు కూడా ఇదే టైటిల్ ని పెట్టారు. అయితే ఈ గ్లిమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో హంగ్రీ చీతా అనే వర్డ్ చాలా ఫేమస్ అయింది. పవన్ కళ్యాణ్ పాత సినిమాల వీడియోలకి కూడా హంగ్రీ చీతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టుకుని ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ఇలాంటి సమయంలో దానయ్య ఇదే టైటిల్ ని రిజిస్టర్ చేయించడం హాట్ టాపిక్ అయింది. దే కాల్ హిమ్ వోజీ ఈ టైటిల్ ని మార్చి హంగ్రీ చీతా అని ఫిక్స్ చేస్తున్నారా, లేక వేరే హీరో కోసం ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కోసమే అయితే పాన్ ఇండియా మార్కెట్ కి సెట్ అయ్యే ఒకటే టైటిల్ దొరికేసినట్టే. లేదు, వేరే హీరో కోసం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో నెగిటివిటీ వచ్చే ప్రమాదం ఉంది. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే డివివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.